హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం రిఫ్రాక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం లేదు, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ రేస్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ లైట్ రేస్ అనేవి బెండ్ అవుతాయి. సో ఆ బెండింగ్ ప్రాసెస్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పచ్చు అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ మెటీరియల్స్. సో డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్లో తీసుకుంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇట్ మీన్స్ యూ కెన్ సే 1 సెకండ్కి 3 lakhs కిలోమీటర్ యొక్క స్పీడ్తో వెళ్తుంది మన లైట్ యొక్క స్పీడ్ అనేది. బట్ ఎలాగైతే ఏ స్పీడ్తో అయితే లైట్ రేస్ అనేవి ఎయిర్లో ట్రావెల్ అవుతాయో లేదంటే వ్యాక్యూమ్లో ట్రావెల్ అవుతాయో అదే స్పీడ్లో మళ్ళీ డిఫరెంట్ ఎయిర్ కాకుండా డిఫరెంట్ మీడియంస్లో అలా ట్రావెల్ అవ్వవు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే అనేది 1 మీడియం టు అనదర్ మీడియం ట్రావెల్ అయ్యేటప్పుడు V1ని మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1గా అనుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనేది మీడియం 1గా మనం కన్సిడర్ చేసి V1ని మనం స్పీడ్ ఆఫ్ లైట్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ని V1గా మనము రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ మీడియం ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ స్లాబ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ని మనం V2గా రిప్రజెంట్ చేసుకుంటే అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2 అనే ఫార్ములా మనకి ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనం మ్యాథమెటికలీ ఈ విధంగా రాసుకోవచ్చు. N21 ఈజ్ ఈక్వల్స్ టు V1/V2. దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. ఇప్పుడు ఒకవేళ మనకి రివర్స్ కేసులో మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2కి మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాథమెటికల్లీ మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే దాన్ని N12 అంటే రివర్స్ కేసు అంటే ఇదేనన్నా. N21 అంటున్నాం కదా, దీన్ని రివర్స్ చేస్తున్నాం, N12 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇది ఈక్వల్స్ టు V2/V1గా మనం దీన్ని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము Nగా రాసుకుంటాం. సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము Nగా డినోట్ చేసుకుంటాం. సో N ఈజ్ ఈక్వల్స్ టు C/V. ఇక్కడ C అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఫార్ములా అని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంతకుముందు మనము మిర్రర్స్ మీద రిఫ్లెక్షన్ ప్రాసెస్ చూసుకున్నాం బై యూజింగ్ రే డయాగ్రమ్స్. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ ప్రాసెస్ చూస్తాం దేని మీద అంటే లెన్సెస్ మీద. సో కర్వ్డ్ లెన్సెస్ మీద రిఫ్రాక్షన్ ప్రాసెస్ చూసుకుంటాం బై యూజింగ్ రే డయాగ్రమ్స్. సో రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్ అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎ లెన్స్? సో లెన్స్ అంటే ఏంటి? సో ఇన్ ద డెఫినేషన్ ది గివెన్ ఏ లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ లైక్ గ్లాస్ దట్ ఈస్ కర్వ్డ్ ఆన్ వన్ ఆర్ బోత్ సైడ్స్. సో లెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా అది మనకి చూడడానికి కనపడుతుంది అనమాట. సో అది వన్ సైడ్ లేదా బోత్ సైడ్స్ కర్వ్గా ఉంటుంది. సో వాటిని మనం కర్వ్డ్ లెన్స్ అంటాం. ఇందులో లైట్ రేస్ ట్రావెల్ అయ్యేటప్పుడు రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరగదు, రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే లైట్ రేస్ అనేవి బెండ్ అవుతాయని దాని అర్థం. సో ఈ లెన్సెస్ని మనము కెమెరాస్లో, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో, అట్ ది సేమ్ టైం స్పెక్టికల్స్ అంటే మనం యూస్ చేస్తాం కదా నార్మల్గా సైట్ కోసం. మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ అంటే ఏం లేదు, లైక్ జూమ్ చేసి చూడడానికి కూడా ఈ లెన్సెస్ అనేవి యూస్ చేస్తారనమాట. కెమెరాస్లో కూడా ఈ లెన్సెస్ యూస్ చేయడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో లెన్సెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? లెన్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఎలాగైతే కర్వ్డ్ మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఎలా అయితే ఉన్నాయో లెన్సెస్లో కూడా కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అనేవి ఉన్నాయి. కాన్వెక్స్ లెన్స్ ఎలా కనపడుతుందంటే, సో కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అంటారు, కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అంటారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా, ఈ లెన్స్ని మనం ఏం చెప్తామంటే కాన్వెక్స్ లెన్స్ అంటాం ఆర్ కన్వర్జింగ్ లెన్స్. దీన్ని కన్వర్జింగ్ లెన్స్ అని ఎందుకు చెప్తామంటే ఎప్పుడైతే లైట్ రేస్ ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్లో నుంచి ట్రావెల్ చేసేటప్పుడు లెన్స్ అనేవి కన్వర్జ్ అయిపోయి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో అందుకని ఈ లెన్స్ని మనము కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కన్వర్జింగ్ లెన్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భూతద్దం అని చెప్పొచ్చు. సో భూతద్దం మనం సన్లైట్లో పెడితే దాని కింద పడే లైట్ ఒక చిన్న పాయింట్ దగ్గర మొత్తము బ్రైట్గా పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే లైట్ రేస్ అందులో నుంచి వెళ్ళిన తర్వాత లైట్ రేస్ బెండ్ అయిపోయి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి.
అందుకనే అలా ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ని మనము కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పొచ్చు అన్నమాట. సో కన్వర్జ్ అంటే ఏంటి, లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం, డిఫరెంట్ డైరెక్షన్స్లోంచి వచ్చిన లైట్ రేస్ కావచ్చు, ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ కావచ్చు, ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని మనం కన్వర్జింగ్ లైట్ రేస్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే లెన్స్ పేరు వచ్చేసి కాన్కేవ్ లెన్స్. దానికి మనకు ఈ విధంగా కనపడుతుంది అన్నమాట. సో ఈ లెన్స్ని మనము డైవర్జింగ్ లెన్స్ అంటాం. ఎందుకంటే లైట్ రేస్ స్ప్లిట్ అయినా లేకుంటే సపరేట్ అయినా ఒక లెన్స్ నుంచి పాస్ అయిన తర్వాత లైట్ రేస్ స్ప్లిట్ అయినా లేదంటే డైవర్జ్ అయిపోయినా లేదంటే సపరేట్ అయిపోయినా వాటినే మనము డైవర్జింగ్ లైట్ రేస్ అంటాం. సో ఈ యొక్క లెన్స్లో నుంచి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు లైట్ రేస్ స్ప్లిట్ అవుతాయి, అంటే సపరేట్ అయిపోతాయి. సో ఆ రెండు ఎప్పటికీ మీట్ అవ్వవు, సో సపరేట్ అయిపోతాయి. సో ఇలా సపరేట్ అవుతున్నాయి కాబట్టి లైట్ రేస్, ఈ లెన్స్ని మనము డైవర్జింగ్ లైట్ రేస్ అని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా మనము రే డయాగ్రామ్స్ కాన్కేవ్ లెన్స్ మీద ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ లోపల నుంచి వెళ్తే అప్పుడు లైట్ రేస్ అనేవి స్ప్లిట్ అవుతాయి, సపరేట్ అవుతాయి. సో లైట్ రేస్ అనేవి బెండ్ అవ్వడం నార్మల్, బెండ్ అవుతుంది, రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఎలా బెండ్ అవుతాయంటే సపరేట్ అయిపోతాయి లైట్ రేస్, ఒకదానికి ఒకటి స్ప్లిట్ అయిపోతాయి. సో డైవర్జ్ అంటారు. సో అందుకని దీన్ని డైవర్జింగ్ లెన్స్ అంటారు. సో వెళ్ళిపోయిన లైట్ రేస్ కూడా ఒక పాయింట్ మనకు ఎలా కనపడతాయంటే ఒక పాయింట్ దగ్గర నుంచి బయటికి వచ్చినట్లు కనపడతాయి. సో ఆ పాయింట్ ఏంటంటే F1 అన్నమాట. సో మనము అటు సైడ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే ఇటు సైడ్ నుంచి లైట్ రేస్ అనేవి ఒక పాయింట్ దగ్గర నుంచి మనకు బయటికి వచ్చినట్టు కనపడతాయి. సో ఆ పాయింట్ F1 అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లెన్సెస్ ఆఫ్ లైట్ చాప్టర్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్.